క్రిస్మస్ వేడుకల సందర్భంగా లివింగ్ గ్రేస్ చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. చర్చిని విద్యుత్ దీపాలతో అలంకరించారు. ఈ కార్యక్రమానికి పాస్టర్ కె సామాన్, పాస్టర్ కె ఆరన్ జాన్ సుజిత్ నేతృత్వం వహించారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన పలా కార్తిక్ విశేష ఆకర్షణగా నిలిచారు. ఆయన చేతుల మీదుగా భక్తులకు చీరలను పంపిణీ చేశారు. ముఖ్య అతిథిగా విచ్చేసినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నట్లు పాస్టర్ కె ఆరన్ జాన్ సుజిత్ తెలిపారు. అలాగే రెబకా అలాగే సారాపురం గారు, అమ్మా సారాపురం గారు, అలాగే ఎస్టేర్ గారు, అమ్మా ఎస్టేర్ గారు, సారాపురం గారు వచ్చారా? రాకపోతే దయచేసి వర్షం వచ్చి తీసుకుంటారు. త్వరగా అమ్మా ఎస్టేర్ గారు ముందుకు వస్తే వారు కూడా రాలేదు కనుక వారి తరఫున శైలు తీసుకుంటారు. శైలు త్వరగా రావాలి. అదే కొండమ్మ అలాగే కుమారి కొండమ్మ, అలాగే కుమారి, మా కుమారి రండి మీదే. అలాగే ప్రేమ కుమారి, మా ఎల్లమ్మ రాలేదు కనుక ఎల్లమ్మ తరఫున ఎవరైనా వచ్చి తీసుకోండి, వారికి అందజేయండి. ఎవరో ఎల్లమ్మ తరఫున అలాగే సీనయ్యమ్మ, వేదిక ఉన్న పెద్దలకి, విజయ్ కుమార్ గారికి, ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరు కూడా నా నమస్కారాలు. మరి మేరీ క్రిస్మస్ ఫస్ట్. ఎందుకంటే దేవుడి గురించి ఇక్కడ ఆల్రెడీ పాస్టర్ గారు బాగా చెప్తారు కాబట్టి నాకు కొన్ని తెలుసు, నా మనసులో బాగా చెప్తున్నాను. ఎథికల్ వాల్యూస్, మోరల్ వాల్యూస్ అనేవి తగ్గుతున్నాయి. మనం ఏదైతే నేర్చుకున్నామో మనం పాటించట్లేదు. నిజంగా బైబిల్లోని చెప్పిన పాటిస్తే అట్లీస్ట్ 30% మన డిఫరెన్స్ కనిపిస్తుంది. మన కుటుంబంలోనే మనం ఎన్ని మంది ప్రేమిస్తున్నామండి? నలభై అంటే స్వార్థం 100% స్వార్థం ఉంటే హ్యుమానిటీ అనిపించుకోవచ్చు. సో అందుకనే ఈ రోజు నుంచి నేను 100% పర్ఫెక్ట్ చెప్పట్లేదు. అట్లీస్ట్ నేను ప్రతిసారి భయపడతాను దేవుడికి. నేను ఎవరికి భయపడతాను? దేవుడికి భయపడతాను. ఎందుకంటే మనం ఏం చేసినా మంచి కర్మ చేస్తే మంచి వస్తుంది, చెడ్డ చేస్తే చెడ్డ వస్తుంది. మనం కృషి చేసుకోవాలి తప్ప ఎదుటి మనిషి గురించి మనం యాక్ట్ చేయకూడదు. ఎదుటి మనిషి అంటే ఎదుటి వ్యక్తి మంచోడు అనిపించుకోవడానికి మనం యాక్ట్ చేయకూడదు. మనకి సెల్ఫ్గా నన్ను దేవుడు ఇచ్చాడు కాబట్టి, ఒక కాజ్ ఉంది కాబట్టి దాని మీద సొసైటీకి ఏది ఇవ్వాలి అని కానీ స్టార్ట్ చేశామంటే ఖచ్చితంగా మన బైబిల్ రాసిన ఏదైనా సూత్రాలు కూడా మనం పాటిస్తూ ఉంటే రాబోయే భావితరాలు కూడా నేర్చుకోవట్లేదు. నాకు అవకాశం ఇక్కడ మనకి నాకు బాగా చైల్డ్హుడ్ ఫ్రెండ్ జాన్ అండ్ పాస్టర్ గారు శాంసన్ గారు. ఫస్ట్ నుంచి మనకి చిన్నప్పటి నుంచి చూస్తున్నాం. చర్చిలో కూడా వాళ్ళు అనేక రకాల సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. ఆ సేవా కార్యక్రమం భాగంగా నన్ను ఈరోజు పిలిచి చాలామందికి సారీస్ కానీ ఇంకేదో పూర్ పీపుల్కి ఎడ్యుకేషన్ కానీ అలాగా వాళ్ళు చేస్తున్న చాలా అనేక రకాల కార్యక్రమాల్లో నన్ను ఆ సేవాగాన్ని పాల్పంచుకున్నారు చెప్పారు. అంటే నాకు నిజంగా వాళ్ళు పిలిచినందుకు నేను నిజంగా థ్యాంక్స్ చెప్పుకోవాలి. మరెన్నో
ఎన్నో సందర్భాల్లోనే అది ఇంకా ఈ చర్చ్ని మంచి పొజిషన్ తీసుకెళ్ళి చాలామందికి సేవా కార్యక్రమం చేసుకుంటూ వాళ్ళకి మంచి ఆయుష్, దేవుడు ఆయుష్, స్థైర్యం, ధైర్యం